ఓపెనింగ్ సీన్లో శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి మిగతా కానిస్టేబుల్స్ వచ్చి జరిగిన కార్ బ్లాస్టింగ్ ఫైటింగ్ సీన్ అదిరిందని పొగుడుతూ ఉంటే అందులో ఒకతను వచ్చి కార్ రిపేర్ ఖర్చు మీరే కట్టాలని చెప్తాడు. ఎందుకని అడిగితే ప్లాన్ ఫెయిల్ అయిందని అందుకే అని చెప్తాడు. శంకర్కి కోపం వచ్చి షూటింగ్ బోర్డ్ని గన్తో షూట్ చేస్తాడు. కానీ ఒక బుల్లెట్ కూడా తగలదు. దాంతో ఇంతకుముందు పొగిడిన కానిస్టేబుల్ ఇప్పుడు తన గురి తప్పిందని మాట్లాడతాడు. దాంతో శంకర్కి ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి కారణమైన గౌరీ ఆ బోర్డులో కనిపిస్తుంది. వెంటనే కోపంగా బుల్లెట్స్ అన్నీ కాలుస్తాడు. బోర్డు ఏకంగా రంధ్రం పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ గౌరీ జరిగినదంతా వాళ్ళ అత్త కూతురికి ఫోన్లో చెప్తూ ఇంటికి వెళ్తుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు అంతా డెకరేట్ చేసి ఉండటం చూసి ఎమోషనల్ అవుతుంది. అత్తయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి గౌరీ కోసం తన ఎస్ఐ అయినట్టు బొమ్మ గీస్తాడు. అది చూసి చాలా సంతోషిస్తుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య ఏమో గౌరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కళ్ళు తెరవకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ శంకర్ వాళ్ళ అన్నయ్య వదినలకు పెళ్లి రోజు అని బొకే తీసుకుని వెళ్తే వాళ్ళ అన్నయ్యకేమో పెళ్లి రోజు అని గుర్తుండదు. వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్యని ఆట పట్టిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇదంతా శంకర్ ఊహించుకుంటూ ఉంటాడు. శంకర్ వాళ్ళ అన్నయ్య వదినలు కూడా పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. వాళ్ళ అన్నయ్య వదినల ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శంకర్ వాళ్ళ నాన్నమ్మ వచ్చి జరిగిన వాటిని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, వాటిని వదిలేయడమే మంచిదని చెప్తూ ఉంటే మర్చిపోలేనని, వాళ్ళ అన్నయ్యను మిస్ అవుతున్నానని, అలాగే వాళ్ళ వదిన చేసిన పనిని క్షమించలేనని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ గౌరీ రిజల్ట్ చూస్తూ ఉంటే వాళ్ళ మామ చేతుల నిండా గిఫ్ట్ ప్యాకెట్స్ తీసుకుని ఇంట్లోకి వస్తాడు. ఇవన్నీ ఏంటి అని అడిగితే నా మేనకోడలు పోలీస్ ఆఫీసర్ అవుతుందిగా, అందుకే మన కాలనీ వాళ్ళు వాళ్ళ పనులు చేయించమని గిఫ్ట్స్ ఇచ్చారని చెప్తాడు. అప్పుడే రిజల్ట్ వస్తుంది. గౌరీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది. అది విని గౌరీ వాళ్ళ మామ కోపంగా తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కింద పడేసి గౌరీని తిడుతూ ఉంటాడు. నీకేమీ చేత కాదు, అందుకే ఆడపిల్లల్ని చదివించవద్దని పెద్దలు ఊరికే చెప్పలేదు. నిన్ను చదివించడానికి నేను చేసిన అప్పులు మాత్రమే మిగిలాయి నాకు అని అంటూ ఉంటాడు. గౌరీ అన్ని రౌండ్స్ బాగానే పాస్ అయ్యానని లాస్ట్ రౌండ్లో గన్ సౌండ్ వినగానే భయం వేసిందని చెప్తుంది. ఆ మాట విని అవును, నువ్వు కూడా మీ నాన్నలాగే పిరికిదానివి, మీ నాన్న కూడా అంతే కదా, పిరికివాడిలా షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న గన్తో షూట్ చేసుకోవడం గౌరీ కళ్ళారా చూసి ఉంటుంది. అది గుర్తుకు చేసుకుంటుంది. వాళ్ళ మామ బయటికి వెళ్ళగానే గౌరీ వాళ్ళ అత్తయ్య పిల్లలు గౌరీని ఓదారుస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గౌరీ తెల్లవారుజామున జాగింగ్కి వెళ్తుంది. జరిగిందంతా గుర్తు చేసుకుంటూ జాగింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఈ సీరియల్ కిల్లర్ గౌరీని కార్లో ఫాలో అవుతూ ఉంటాడు. గౌరీకి అనుమానం వచ్చి ఆగి నిలబడితే కారు కూడా ఆగుతుంది. తను స్పీడ్గా పరిగెడితే కారు కూడా స్పీడ్గా వెళ్తుంది. దాంతో తప్పించుకోవాలని పరిగెడుతూ కింద పడిపోతుంది. తన దగ్గరకు వచ్చి బ్రేక్ వేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది కారు. అలా గౌరీని భయపెడుతూ ఉంటాడు ఆ సీరియల్ కిల్లర్. ఆ తర్వాత ఏమీ జరగనట్టు ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదో వెహికల్ రావడంతో గౌరీ ఒక పెద్ద కర్రతో కొట్టడానికి రెడీగా ఉంటుంది. అది దగ్గరికి రాగానే కర్రతో కొడుతుంది. ఇంతకుముందు తనను ఫాలో అయిన కారు ఇది ఒకటి కాదా అని చూసుకోకుండానే కళ్ళు మూసుకొని కొట్టేస్తుంది. కారు అద్దాలు పగిలిపోయి ముందుకు వెళ్ళి ఆగుతుంది. ఆ కారులో నుంచి శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తాడు. అతన్ని చూడగానే గౌరీ షాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గౌరీ శంకర్ కార్ అద్దాలని పగలగొట్టినందుకు శంకర్ ఏం చేస్తాడు? ఆమెను అరెస్ట్ చేస్తాడా లేదంటే ఫైన్ వేస్తాడా? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.